మధ్యాహ్నం నరసింహులపేట్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ నరసింహులపేట్ ప్రాపర్లో ఒకటి డేఎస్బి ఇన్సిడెంట్ జరిగింది. మార్నింగ్ వాళ్ళు ఇచ్చారు కంప్లైంట్. పేరు ఎర్రగని రవి, ఆయన వార్డెన్గా పనిచేస్తున్నారు ఏకలవ్య స్కూల్ మహిబాద్లో. ఆయనది భార్య, ఆమె పేరు కవిత, ఆమె కూడా రిసోర్స్ పర్సన్గా ఆలేర్లో పనిచేస్తున్నారు. వాళ్ళ అంటే ఈ కంప్లైంట్ వల్ల తండ్రి, ఆయన పేరు సీతారాములు, ఆయన పెద్ద మనిషి, 75 years ఆయన. సో వీళ్ళు ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నారు కాబట్టి వాళ్ళు మళ్ళీ అదే ఇంటికి వచ్చే వరకు ఆల్మోస్ట్ సాయంత్రం అయింది. ఈ ఇన్సిడెంట్ మధ్యాహ్నం జరిగింది కాబట్టి వాళ్ళు ఆ రోజు పిటిషన్ ఇవ్వలేకపోయారు. అది పిటిషన్ ప్రకారం అంటే వాళ్ళు ఏం చెప్పారు, ఇది మధ్యాహ్నం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఒక అన్నోన్ పర్సన్ ఇంట్లో వచ్చారు. ఇంట్లో వచ్చి ఇది దొంగతనం చేశారు. దొంగతనంలో ముఖ్యంగా ఆల్మోస్ట్ 28 తులాస్ బంగారం గోల్డ్ పోయింది. తర్వాత 4.5 kgs సిల్వర్ పోయింది. అండ్ కొంచెం క్యాష్ అరౌండ్ 8,90,000 క్యాష్ పోయింది. అది మనకు పిటిషన్ ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళు ఈ మధ్యాహ్నం ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వాళ్ళు సాయంత్రం వచ్చారు. ఇద్దరు ఎంప్లాయీ ఉన్నారు కాబట్టి వచ్చిన తర్వాత మొత్తం వెరిఫై చేశారు. అంతే అసలు ఎంత పోయింది, గోల్డ్ ఎంత పోయింది, సిల్వర్ ఎంత పోయింది, క్యాష్ ఎంత పోయింది, అది అంతా వెరిఫై చేసిన తర్వాత వాళ్ళు నెక్స్ట్ డే మనకు ప్రాపర్ పిటిషన్గా ఇచ్చారు. బట్ మనం పని ఆ రోజు నుంచి స్టార్ట్ చేశారు కాబట్టి ఇమీడియట్లీ ఎవరెవరి మీద అనుమానం ఉంది, అసలు ఆ రోజు ఏం జరిగింది, ఆ తండ్రి సీతారాములు గారు ఒకరే ఉన్నారు, ఆ రోజు అసలు ఏం జరిగింది అది అడిగిన తర్వాత ఈ సీతారాములు గారు ఏం చెప్పారు, వాళ్ళ ఇంటి పక్కనే ఉన్న ఒక పర్సన్ది ఇల్లు ఉండే, అంటే వాళ్ళది మంచి రిలేషన్ ఉంది కాబట్టి అది ఆ రోజు పర్టికులర్ మధ్యాహ్నం సమయంలో సీతారాములు గారికి ఈ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారు కోటగిరి రవి వాళ్ళ భార్య అక్కడ అంటే లంచ్ కోసం పిలిచారు. అది మంచి ఇంటెన్షన్ తోటి డైలీ వాళ్ళకి పాత పరిచయాలు ఉన్నాయి, మంచి రిలేషన్ ఉంది కాబట్టి వాళ్ళు పిలిస్తే ఆయన అక్కడ పోయి లంచ్ కోసం వెళ్ళారు. అదే సమయం చూసి అంటే ఒక ఆపర్చునిటీగా చూసి ఈ అక్యూజ్డ్ డైరెక్ట్ వాళ్ళ ఇంట్లో పోయి ఈ డోర్ కొట్టి అది లోపల ఎంటర్ అయ్యి ఈ దొంగతనం చేయడం జరిగింది. సో దీని గురించి మనకు ఇంట్రోగేషన్ చేసిన తర్వాత అది మనకు ఇది జస్ట్ అది బ్యాక్గ్రౌండ్లో ఇట్లా తెలిసిన తర్వాత ఇమీడియట్లీ సిసిఎస్ టీంతో పాటు లోకల్ పోలీస్ ఆఫీసర్స్ ఒక టీం ఫామ్ చేసి సస్పెక్ట్కి మనం ట్రాక్ చేయడానికి ట్రై చేసాం. సో ట్రై చేసిన తర్వాత ఆ క్రమంలో ఈరోజు మార్నింగ్ ఆయన మనకు దొరికిన తర్వాత ఇమీడియట్లీ ఆయనకి కొంచెం మనం అది అసలు ఏం జరిగింది అది అడిగితే ఆయన కన్ఫెస్ చేశారు. కన్ఫెస్ చేసిన తర్వాత అది ఈ మొత్తం ప్రాపర్టీ ఎక్కడ దాచిపెట్టారో అది అడిగితే కూడా ఆయన చెప్పారు. ఆయన సంబంధించి ఈ ప్యాడీ ఫీల్డ్స్లో ఆయన మొత్తం ఈ ప్రాపర్టీ దాచిపెట్టారు. అది ఎక్కడ ఉన్నాయి అది అడిగితే ఆయన క్లియర్ కట్ మనకు చూపించారు. సో ఈ మొత్తం ఎపిసోడ్లో ఈ ఎంటైర్ ప్రాపర్టీ 100% ఇంటాక్ట్ మనకు దొరికింది. అండ్ ఈ అక్యూజ్ కూడా మన కస్టడీలో ఉన్నారు. ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ డేఎస్బి ఆల్మోస్ట్ అంత ప్రాపర్టీ కల్పిస్తే అరౌండ్ 26,50,000 వర్త్ ప్రాపర్టీ విదిన్ 24 hours మనం ఈ కేసు డిటెక్ట్ చేసినాం. తర్వాత ఈ ప్రాపర్టీ కూడా 100% రికవరీ అయింది. అక్యూజ్ కూడా మనం అరెస్ట్ చేసినాం. సో ఈ మొత్తం ఈవెంట్ డిఎస్పి తొరూర్ కే కృష్ణ కిషోర్ గారి ఆధ్వర్యంలో ఆయన గైడెన్స్లో జరిగింది. ఆ గైడెన్స్లో ఎస్పెషల్లీ సిసిఎస్ టీంతో పాటు లోకల్ పోలీస్ ఆఫీసర్స్, దీంట్లో సిఐ మరిపేట రాజ్ కుమార్, తర్వాత లోకల్ ఎస్ఐ సురేష్, దెన్ సిసిఎస్ టీంలో సిఐ హతీరామ్ అండ్ ఎస్ఐ తాహేర్ గోపి అండ్ ఎంటైర్ హిస్ టీమ్ వాళ్ళు పనిచేశారు. కాబట్టి ఐ ఎస్పెషల్లీ కాంగ్రాచులేట్ హిమ్ బికాజ్ ఈ ఎంత పెద్ద డేఎస్బి జరిగిన తర్వాత విదిన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం వాళ్ళు డెడికేటెడ్గా పనిచేశారు, కమిటెడ్గా పనిచేసి కంటిన్యూస్ అది ఫాలోఅప్ చేసి ఈ కేసు డిటెక్ట్ చేసి ఎంటైర్ ప్రాపర్టీ రికవర్ చేసి అంటే ఫర్దర్ ప్రొసీజర్ ప్రకారం వాళ్ళకి రిఫండ్ అంటే ఈ ప్రాపర్టీ కూడా ఇవ్వడం జరుగుతుంది.